మన విశ్వగురువైన బ్రహ్మర్షి పితామహ పత్రి గారికి ఆత్మ ప్రణామాలు. మరి ఈ జూమ్ లో ఉన్న ఆత్మబంధువులకు ఆత్మ ప్రణామాలు. భగవద్గీత శ్రీ కృష్ణామృతం మరి మన పత్రి గారు రచించిన గ్రంథంలోంచి మరి కొంచెం వివరణ తెలుసుకుందాం మాస్టర్స్. ఇక్కడ కృష్ణ పరమాత్మ ఏమంటున్నారు అంటే, అందువలన అర్జున, నీవు కూడా నిష్కాముడవై నిత్యం నీ కర్మల అనుసరించు. ఆపేక్షరహితమైన కర్మాచరణ వల్లనే మోక్షం కలుగుతుంది. చేయవలసింది విషయాశక్తి ఆ శక్తి రహితమైన కర్మాచరణ, కర్తవ్య నిర్వహణ కోసం కర్మాచరణ, స్వార్థరహితమైన కర్మాచరణ, జ్ఞానరహితమైన కర్మాచరణ, ప్రజా రక్షణ కోసం, ధర్మ రక్షణ కోసం కర్మాచరణ. అటువంటి నిష్కామ కర్మాచరణ మోక్షానికి దారితీస్తుంది. ఉత్తములు దేనిని ఆచరిస్తారో అన్యులు కూడా దానినే ఆచరిస్తారు. ఉత్తములు దేనిని ప్రమాణంగా స్వీకరిస్తారో దానిని సమస్త లోకం అనుసరిస్తుంది. ఉత్తములు మార్గం చూపేవారు, అన్యులు ఉత్తములు చూపే మార్గంలో నడిచేవారు. ఉత్తములు దేనికి ప్రాధాన్యతనిస్తారో సమస్త లోకం దానికే ప్రాధాన్యతనిస్తుంది. ఉత్తములు దేనిని ప్రమాణంగా స్వీకరిస్తారో లోకమంతా దానినే ప్రమాణంగా స్వీకరిస్తారు. మానవుడు ప్రధానంగా అనుకరణశీలి. ప్రజలు నాయకులను, శిష్యులు గురువులను, పిల్లలు పెద్దలను అనుసరిస్తుంటారు. శ్రేష్ఠులైన వారు చేస్తున్నారు కనుక అది సరి అయి ఉంటుంది. అది దానిని ఆ ఆచరణలో స్వీకరిస్తారు. జంతువులను పెంచుతున్నప్పుడు మానవులకు జంతువులు అనుసరించి తదుపరి జన్మల్లో మానవ జన్మలెత్తుతాయి. మనం గొప్ప వాళ్ళం అయినప్పుడు మన చుట్టుప్రక్కల వాళ్ళు సహజంగానే మన వల్ల ప్రభావితం అవుతూ అభివృద్ధి పథంలో ముందుకు సాగుతూ ఉంటారు. మనలోని శ్రేష్ఠులు అందరికీ ఆదర్శం కావడం ప్రకృతి సహజమైన విషయం. మాస్టర్ ఇక్కడ పరమాత్మ ఏమంటున్నాడంటే, అర్జున మరి ఇక్కడ మనం నిత్యము నిష్కామం అంటే ఎట్లా అంటే, నీవు నిష్కాముడవై నిత్యం కర్మలు అనుసరించు అని చెప్తుంటే, ఆపేక్ష లేకుండా దేని మీద మనకు ఆశ లేకుండా మరి దాన్ని మనం నిష్కామ కర్మగా చేయాలి. మరి దాని వల్లనే మోక్షం కలుగుతుంది అంటుండంటే, ఇక్కడ మనం ఏ పని చేసినా గానీ ఇది నేను చేస్తున్నా అన్నట్టు కాకుండా నా ద్వారా ఆ పరమాత్మ చేయిస్తున్నాడు అన్న భావనలో మనం చేయాలి. మరి అలా చేయడమే ఇక్కడ మోక్షానికి మార్గం మరి ఇక్కడ పరమాత్మ మనకు తెలియజేస్తున్నాడు మాస్టర్. మరి ఎవరైనా గాని దేన్ని ఆశించకుండా చేయాలి. మనం ఈ భూమికి మరి ఎందుకు వచ్చినాం? పత్రి గారు ఎంతో మందికి మరి ధ్యాన మార్గము, ఈ జ్ఞాన మార్గము చూపించాడు. మరి ఆ మార్గంలో మనం నడుస్తూ మనకు ఎంత చేతనైతే అంత, మన వరకు ఎంత చేయగలిగితే అంత మనం చేస్తూ మరి వెళ్ళాలి. అలా వెళ్ళడం అంటే మరి దేన్ని కూడా మనం ఆశించకూడదు. మరి ఇది చేస్తే నాకు ఫలితం ఏంటి,
దీని వల్ల నాకు వచ్చే లాభం ఏంటి అన్న ఏ ఆలోచన లేకుండా మన ముందున్న పనిని మనం చేస్తూ వెళ్ళడమే ఇక్కడ ఇక్కడ ఏమంటుండంటే ఆపేక్షరహితమైన కర్మాచరణ అంటుండు మా పరమాత్మ. మరి అదే దాని వల్లనే మనకు మోక్షం కలుగుతుంది అని ఇక్కడ పరమాత్మ చెప్తుండు. మరి మనకు మోక్షం కలగాలి అంటే దేన్ని కూడా మరి మనము ఆశించకూడదు. మనం ఎలా అంటే నిష్కామంగా చేస్తూ వెళ్ళడమే మన పని. మనం ఇక్కడ ఒక పని చేసినామంటే దాని ఫలితం ఏంటో కూడా మనకు తెలియదు. అంటే తెలియడేంది, దాని ఆలోచనే మనకు రావద్దు, భావనే మనకు రావద్దు అన్నట్టు. ఇది పరమాత్మ నా ద్వారా చేయిస్తుండు, నేను చేస్తున్నా అన్న భావనలో ఉండాలి అంతే. నాకు ఈ అవకాశం ఇచ్చిండు, ఆ ప్రకృతి నాకు ఈ అవకాశం ఇచ్చింది అన్న భావనలో ఉన్నప్పుడే మనము మరి మోక్షం చేయవలసింది. మరి ఇక్కడ ఏమంటున్నాడంటే విషయాశక్తి లోను కాని ఆసక్తి రహితమైన కర్మాచరణ అంటుండ. అంటే ఏ విషయ శక్తికి లోని కాని ఇక్కడ ఏంటి అంటే ఆసక్తి రహితమైన కర్మాచరణ అంటుండు. మరి ఇక్కడ మరి స్వార్థరహితమైన కర్మాచరణ అంటుండు. అంటే ఎలాంటి స్వార్థం లేకుండా, మరి మన స్వార్థం అనే భావన లేకుండా మరి నిష్కామంగా చేయాలి. మరి ఇక్కడ జ్ఞాన సహితమైన కర్మాచరణ అంటుండ. అంటే మరి ఇక్కడ ప్రజారక్షణ కోసం, ధర్మ పరిరక్షణ కోసం అంటున్నాడు. అంటే ఇవన్నీ కర్మలు అంటే ఏంటి అంటే నిష్కామ కర్మ అంటుండు. ఇది మోక్షానికి దారి తీస్తుంది అని అంటుండు పరమాత్మ. ప్రజల కోసమే గాని, మరి ధర్మం కోసమే గాని, మరి దేనికోసమైనా జ్ఞానపరంగానే గాని నువ్వు ధర్మ సేవ చేస్తావా, ఏ రకంగా చేసినా గాని అది చేసేది ఎలా అంటే నిష్కామంగా చేయాలి అంటుండు. నిష్కామ కర్మచరణే ఇక్కడ మోక్షానికి దారి తీస్తుందని ఇక్కడ మనకు పరమాత్మ చెప్తున్నాడు మాస్టర్. మరి ఇక్కడ మళ్ళీ ఏమంటున్నాడంటే ఉత్తములు ఏది ఆచరిస్తారో, ఉత్తములు అంటే మనం ఇప్పుడు మనకు గురువు స్థానంలో ఉన్న వాళ్ళు అనుకుందాం మాస్టర్. మరి ఇక్కడ పత్రి గారే కావచ్చు, పత్రి గారు ఆచరించింది మరి ఇప్పుడు తటవర్తి సార్ గాని, రాజలక్ష్మి మేడం గాని, ఇంకా మాస్టర్స్ ఎంతో మంది ఉన్నారు. ఎవరు చాలా మంది గురువులు ఉన్నారు కదా. మరి వాళ్ళు అనుసరించి వీళ్ళు తయారయ్యారు. ఎలా అంటే మరి వాళ్ళు ఉత్తములు దేనికైనా అది ఆచరించినప్పుడు అది సరైనదే కదా అని వీళ్ళు ఆచరిస్తుంది. అంటే అది ఎలా అంటే ఉత్తములు దేన్ని ప్రమాణంగా స్వీకరిస్తారో సమస్త లోకం ఆచరిస్తుంది అంటుండ్రు. అంటే వాళ్ళు ఉత్తములు అంటే అన్ని తెలుసుకున్న వాళ్ళు కాబట్టి వాళ్ళు సరైనది చేస్తారు కదా అని వీళ్ళు కూడా ఆచరిస్తారు అని ఇక్కడ పరమాత్మ చెప్తున్నాడు. మరి ఉత్తములు మార్గం చూపుతారు, అన్యులు మరి అలా నడుస్తారు అంటుండు. అంటే ఉత్తములు చూపే మార్గంలో నడిచే వారే అన్యులు అంటుండు. మరి ఏంటి అంటే మరి ఉత్తములకు దేనికి ప్రాధాన్యతనిస్తామో సమస్త లోకం దానికే ప్రాధాన్యతనిస్తుంది అంటున్నాడు ఇక్కడ. మరి ఉత్తములు ఎలా అంటే లోకమంతా దాన్నే ప్రమాణంగా స్వీకరిస్తారు అంటుండు. ఇక్కడ ఎట్లా అంటే ఇక్కడ మానవుడు ప్రధానంగా మరి మానవులు ఎట్లా అంటే వాళ్ళు ఎలా అంటే ఇప్పుడు దేన్నైనా అనుసరించడమే. మనం ఇప్పుడు ఒకరు చెప్తే దేన్నైనా మనం ఒక గుడికి వెళ్ళినాం అనుకో, అక్కడ పూజారి ఏమైనా చెప్తే మనం అలానే చేస్తాం కదా. మరి ఇక్కడ ఒక గ్రామంలో నాయకుడు అంటే సర్పంచ్ కావచ్చు, ఇంకెవరన్నా కావచ్చు, ఆ ప్రజలను వాళ్ళు ఏం చెప్తారా అక్కడ సర్పంచ్ చెప్తే ఇవి సర్పంచ్ చెప్పిండు కదా మనం ఇలా చేద్దాము అంటే దాన్ని అనుసరించడం అన్నట్టు. మరి అలా ఇప్పుడు గురువులు చెప్పినట్టు శిష్యులు అనుసరిస్తారు. మరి ఇక్కడ టీచర్ చెప్పినట్టు పిల్లలు అని దాన్ని మరి అలా శ్రేష్ఠులు అనే వారే చేస్తున్నారు కనుక అది సరైనది అన్నట్టుగా అనుసరిస్తారు అంటున్నారు. అంటే వాళ్ళు అన్ని తెలిసిన వాళ్ళే కదా, వాళ్ళు చెప్పేది కరెక్టే కదా అన్న భావనతో మరి వాళ్ళు అనుసరిస్తారని ఇక్కడ మనకు పరమాత్మ చెప్తున్నాడు మాస్టర్. ఇక్కడ మళ్ళీ ఏమంటున్నాడు అంటే చూడండి మాస్టర్, జంతువులు పెంచినప్పుడు మానవులను జంతువులుగా అనుకరించి తదుపరి జన్మలో మానవ జన్మలెత్తుతాయి అంటున్నారు మాస్టర్స్. అయితే జంతువులు పెంచుడు అంటే మనం ఇప్పుడు ఆవులు గాని, గేదెలు గాని, కుక్కలే గాని, ఏవన్నా గాని అవి పెంచినప్పుడు
అవి మనల్ని అనుసరిస్తాయి అంటే మనల్ని గమనించుకుంటా మనతో ఉంటాయి కదా కుక్కలు. చూడండి మాస్టర్స్, మనకు కొంచెం అన్నం పెట్టగానే ఆ కుక్కలు మనం రాగానే అవి మనల్ని చూడడం, లేకపోతే ఎక్కడికైనా మనం వెళ్తే మన వెనకాలనే కొంత దూరాన వస్తాయి. ఎందుకంటే వాటికి విశ్వాసం ఉంటది. మరి ఆవులైనా గేదెలైనా మనం చూడంగానే అంటే మన మనిషి అన్నట్టు ఆవిడికి ఎలా తెలుస్తుంది అంటే ఆ ప్రకృతి ఆ ప్రకృతి పరంగా ఆ పరమాత్మ ఆ అలా ఇస్తాడు వాడు. అంటే అలా చేసినప్పుడు ఆ జన్మలు తీసుకున్నప్పుడు జంతు జన్మల్లో ఉన్నప్పుడు మనము వాటిని అంటే వానికి గడ్డి వేసినా గానీ కొంతమంది ఏం చేస్తారంటే అవి రాగానే ఆవులు గాని ఇట్లా చిన్న పిల్లల్ని కదా ఇట్లా దాన్ని ఏమంటారు ఇట్లా పుంకడ ఇట్లా దాన్ని శరీరాన్ని తాకడం చేస్తారు. మా మామయ్య అయినా మా సార్ ఉన్నప్పుడు కూడా వాళ్ళకు జంతువులు అంటే చాలా ఇష్టంగా ఉందరు. వాళ్ళు ఎంతో ఇష్టంగా యుద్ధురు. కుక్కలనైనా కానీ నేనే అందుంటిచ్చి ఇక కుక్కలు ఏంటి అని అందుంటి కానీ ఇప్పుడు అర్థమవుతుంది కానీ వాళ్ళు అంత అంటే అంత ప్రేమగా చూసుకుంటారు జంతువులు. మా మామయ్య ఇప్పటికి కూడా వీటిని ఎంతో ప్రేమగా చూసుకుంటాడు. వాటికి వర్షం పడ్డా చేసినా గానీ వాటికి కావాల్సిన గడ్డి గాని ఇట్లా కుర్తి పెట్టడం గాని ఆహారం నీరు ఇవ్వడం వాళ్ళు ఎంతో ఇష్టంగా ప్రియంగా ఇస్తారు. అంటే అవి జంతువులు మనల్ని అనుసరించి మనము తాకడం ద్వారా మన స్పర్శ వాటికి తెలియడం ద్వారా ఆ జంతువులు మరో జన్మ మానవ జన్మ తీసుకుంటుందట మాస్టర్. అందుకోసమే ఇక్కడ ఆ తదుపరి జన్మ మానవ జన్మలు ఎత్తుతాయి అంటుండు. అంటే అందుకోసమే మనము ఆ జంతువులు మనల్ని అనుసరిస్తూ మరో జన్మ మానవ జన్మ ఎత్తుతాయట. అంటే అవన్నీ మనం చేసేటివన్నీ గమనించుకుంటా మరి జన్మ తీసుకుంటాయి. అంటే తొలి జన్మ అన్నట్టు వాళ్ళకు జంతు జన్మ నుంచి మానవ జన్మకు వస్తుంది కదా అలా. అంటే మరి ఇక్కడ మనం గొప్ప వాళ్ళం అయినప్పుడు మన చుట్టూ ప్రక్కల ఉన్న వాళ్ళందరూ మరి సహజంగానే మన వల్ల ప్రభావితం అవుతారు మాస్టర్స్. మన గొప్ప వాళ్ళం అంటే ఏదో గొప్ప కాదు. మరి ఇక్కడ మన చిన్న ఉదాహరణ తీసుకుంటే ధ్యానాన్ని పట్టుకుందాం. మరి మనకు ధ్యానం తెలిసింది పత్రిక ద్వారానో పిఎంసి ద్వారానో ఎట్లలో మనకు ధ్యానం తెలిసింది. మరి ఆ ధ్యానం మనం చేస్తున్నాం. మన ధ్యానం చేయడం వల్ల మనం ఎలాంటి ప్రయోజనాలు పొందినామో మనలో ఎలాంటి మార్పు వచ్చిందో ఇప్పుడు మన చుట్టుప్రక్కల ఉన్నోళ్ళు గమనిస్తారు కదా. మరి అలా గమనించినప్పుడు వాళ్ళకు కూడా ఆటోమేటిక్ గా సహజంగానే వాళ్ళు మారిపోతారు. అంటే ప్రభావితం అవుతారు. అంటే మనం కూడా చేయాలి, ఆ చేయడం వల్ల మరి దాని వల్ల ప్రయోజనం ఉంది అన్న భావంలోకి వచ్చి వాళ్ళకి ఇక్కడ ప్రభావితం అవుతుంది. మరి అభివృద్ధి పదంలో ముందుకు సాగుతూ ఉంటారు అంటుండ. అంటే మనము మనము ఈ ధ్యానం చేసి మరి జ్ఞానం పొందడం వల్ల మనం ఏ లాభం పొందుతున్నామో మనల్ని చూసి వాళ్ళు కూడా అనుసరించి మరి అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారని ఇక్కడ మరి పరమాత్మ మనకు చెప్తున్నాడు మాస్టర్. మనలోని శ్రేష్ఠులు అందరికి ఆదర్శం. అంటే మరి ఇక్కడ అంటే అది ప్రకృతి సహజమైన విషయం అంటున్నా. అంటే మనము మనము కొందరికి ఆదర్శంగా ఉండడమా మరి అది ఎట్లా అంటే ఇప్పుడు పత్రి గారు కొందరికి, మరి ఇప్పుడు తటవర్తి సార్ గారు మరికొందరిని, అంటే ఇప్పుడు తటవర్తి సార్ తర్వాత ఇంకా కొందరు ఇలా మనం ఎప్పుడు ఆదర్శంగా కావడము అది ప్రకృతి సహజమైన విషయము అంటున్నాడు మాస్టర్. ఇక్కడ ఏమంటున్నాడు పరమాత్మ అంటే అర్జున నాకు ఈ మూడు లోకాలు మరి ఈ మూడు లోకాలలో చేయవలసిన పని అంటూ ఏదీ లేదు, మరి పొందదగినది కూడా ఏదీ లేదు అంటున్నారు. మరి అయినా నేను కర్మ చేయడంలో నిమగ్నమై ఉన్నాను అంటున్నారు పరమాత్మ. మరి ఓ అర్జున నా గురించి నేను చెప్తాను విను అంటున్నాడు. ఓ అర్జున నా గురించి నేను చెప్తాను విను అంటున్నాడు కృష్ణుడు. త్రిశు లోకేష్ అంటే మూడు లోకాలు. ఏ మూడు లోకాలు? భువర్ సువర్ లోకాలు, అధో లోకాలు. మరి ఈ లోకాలలో నేను చేయవలసింది ఏదీ లేదు అన్నాడు ఆయన. ఈ లోకాలలో చేయవలసింది ఎక్కడో పూర్తి అయిపోయిందన్నమాట. ఇలాంటి పరిస్థితులలో కూడా నేను ఈ లోకాలలో పనులు చేస్తూనే ఉన్నాను అని కూడా అంటున్నాడు. కృష్ణ అంటే క్రు అష్టన్, క్రు అంటే చేయవలసినవి, అష్టన్ అంటే భుజించడం.
చేయవలసిందంతా చేసి వాటి ఫలితాన్ని భుజించిన వాడే కృష్ణుడు అంటారు. తమ గురించి సంపూర్ణంగా తెలుసుకున్న వారికి ఇంకా తమ గురించి చేయవలసింది ఏముంది? మరి ఇంకా ప్రాణికోటికి సహాయం చేయడమే మిగిలి ఉన్నది. తాము తెలుసుకున్నప్పుడు ఇక లోక కళ్యాణానికే అంకితం అవుతారు. ఇక్కడ పరమాత్మ ఏమంటున్నాడంటే అర్జున, ఒకవేళ ఎప్పుడైనా నేను జాగరూకుడనై కర్మలలో ప్రవర్తించకపోతే మానవులు అన్ని విధాల నా యొక్క మార్గాన్ని అనుసరిస్తారు. ఇంకా కృష్ణుడు అంటున్నాడు, నేను అజాగరూకుడనైతే అందరూ అజాగ్రత్తలోనే పడిపోతారు. కానీ నేనెప్పుడు జాగ్రత్తతోనే ప్రవర్తించాను. నేనెప్పుడు సరిగ్గానే వ్యవహరించాను. ఎందుచేతంటే ఇతరులు నన్ను గురువుగా స్వీకరించారు కనుక. ఇతరులకు గురువుగా ఉండడానికి నేను ఇష్టపడ్డాను. ఇతరులకు గురువుగా ఉండడానికి నేను ఇష్టపడ్డాను కనుక గురువు అన్న బాధ్యత తీసుకున్నప్పుడు సరిగ్గా ఉండాలి. తనకు నచ్చినట్లుగానే చేసే విధం ఉన్నప్పుడు గురువు బాధ్యత స్వీకరించకూడదు. తనకు నచ్చినట్లుగానే చేసే విధం ఉన్నప్పుడు గురువు బాధ్యత స్వీకరించకూడదు. ఉత్తములు అజాగ్రత్తగా ఉంటే లోకమంతా అజాగ్రత్తలో పడిపోతుంది. అలా జరిగితే దానికి కారణం ఆ ఉత్తములే అవుతారు. లోకం అజాగ్రత్తలో పడినప్పుడు ఆ గురువు ఉత్తముడు కాదన్నమాట. కనుక ఉత్తములు అత్యంత జాగరూకులుగా ఉండాలి. అత్యంత జాగరూకులుగా ఉన్నప్పుడే వారు ఉత్తములవుతారు. ధ్యానయోగులు ఆత్మజ్ఞాన పారాయణులు చేసే కర్మలు అందరికీ ఆదర్శప్రాయంగా ఉండాలి. అందరూ సులభంగా గ్రహించేటట్లుగా ఉండాలి. మాటలు చేతలే కాదు, ఆలోచనలు కూడా ఇతరుల మీద ప్రభావాన్ని చూపిస్తాయి. ఆలోచనలు సక్రమంగా ఉంచుకోవాలి. ఎల్లప్పుడూ సకారాత్మకంగానే ఆలోచించాలి, మాట్లాడాలి, కర్మలు చేయాలి. నకారాత్మక ధోరణిని విడనాడాలి. దేనిలో ఎవరికి నిష్ఠత ఉందో దానిని మాత్రమే వారు ఇతరులకు నేర్పించపూనాలి. తమకు ఇంకా నిష్ఠత అలవడలేదని తెలుసుకున్నవారు నడిపించడానికి సిద్ధపడకూడదు. ఇంకా నేర్చుకోవాల్సిందే సిద్ధపడాలి. నడపడానికి సిద్ధపడాలి. ఎంతో శ్రద్ధగా నడక నేర్చుకోవాలి. ఆ తర్వాతే ఉపక్రమించాలి. ఇక్కడ మాస్టర్ ఏమంటున్నాడు పరమాత్మ అంటే, అర్జున, నాకు ఈ 3 లోకాలలో పని ఏమీ లేదు అంటున్నాడు. అంటే నాకు ఈ 3 లోకాలలో నాకు చేయవలసిన పని ఏమీ లేదు అంటే, ఏమీ లేదు నాకు అంటే ఆ పరమాత్మ ఇక చేయాల్సిందంతా చేసిండు కదా, ఇకేముంది, ఏ పని కూడా లేదు. మరి పరమాత్మ పూర్ణాత్మ స్థితిలో ఉన్నారు కదా, వాళ్ళకి ఏముంటది మరి? ఆ పరమాత్మ ఏమంటున్నాడు, అర్జున, ఈ 3 లోకాలలో చేయవలసిందంటూ నాకు ఏది లేదు, అయినా కూడా నేను కర్మ చేయడంలో నిమగ్నమై ఉన్నాను అంటుండు. మాస్టర్ చూసిందా, కర్మ చేయడంలో నిమగ్నమై ఉన్నాను అంటుండు. మరి ఇదే విధంగా మనము ఎట్లా అంటే పార్వతి మాత కూడా మహాదేవుని అడుగుతుందట. అంటే
ఎప్పుడు ధ్యాన స్థితిలో ఉంటావు హిమాలయాల్లో? నీకు అన్ని తెలుసు గదా! నీవే సృష్టించినావు. ఇంకా నువ్వెందుకు హిమాలయాల్లో ఎప్పుడు ధ్యాన స్థితిలోనే ఉంటావు? అని పార్వతీదేవి అడిగినప్పుడు ఆ పరమేశ్వరుడు అంటాడట, మరి మనము సృష్టించినము, భూమి మీదకి పంపినము కరెక్టే గాని, అనుక్షణము కాలం మారుతూనే ఉంటుంది గదా! మరి ఆ కాలానికి అనుగుణంగా మరి మనము కూడా నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. అందుకోసమే ఏ క్షణానికి ఆ క్షణం మనము నేర్చుకుంటూనే ఉండాలి అని అక్కడ పరమాత్మ చెప్పిండట. మరి అదే విధంగా ఇక్కడ ఈ పరమాత్మ కూడా అంటుండు. నాకు ఈ 3 లోకాలలో చేయవలసింది ఏమీ లేదు. అంటే అంతా తెలుసు ఆ పరమాత్మకు. మనం సృష్టించిందే ఆ పరమాత్మ కాబట్టి మన పరమాత్మకు తెలియనిదంటూ ఏమీ కూడా లేదు. అందుకోసమే ఇక్కడ నాకు చేయవలసింది ఏమి లేదు అర్జున. కానీ నేను నా నేను కర్మలు చేయడంలో నిమగ్నమై ఉన్నాను అంటుండు. నిమగ్నమై అంటే అందులో లీనమై మరి చేయాల్సింది చేస్తుండు. మరి అర్జున నా గురించి నేను చెప్తాను విను అంటున్నాడు. అంటే ఇక్కడ 3 లోకాలు. ఏ 3 లోకాలంటే ఏ 3 లోకాలు అంటుండు అంటే ఇక్కడ భూలోకం, భువర్లోకం, సువర్లోకం. ఈ 3 లోకాలు మరి ఈ 3 లోకాలు నేను ఇక్కడ అధో లోకాలు కూడా ఉన్నాయట మాస్టర్స్. మరి ఈ లోకాలలో నేను చేయవలసింది ఏదీ లేదు అంటుండు. అన్ని లోకాలు మరి ఆ పరమాత్మ ఆధీనంలో ఉన్నది. అన్నిటిలో ఆ పరమాత్మనే ఉన్నాడు గదా! విశ్వరూపం అర్జునుడికి చూపించినప్పుడు మరి సర్వం నీవే అర్జున. నేను నీ విశ్వరూపాన్ని చూడలేకపోతున్నాను. మామూలు స్థితికి రా అంటాడండి. సర్వము నేనై ఉన్నా అని అర్జునుడికి చూపిస్తాడన్నట్టు. మరి అలాంటి విశ్వరూపం ఉన్న పరమాత్ముడు ముల్లోకాలే గాదు, ఎన్ని లోకాల్లో ఈ లోకాల్లో అన్ని తెలుసు. అయినా ఏది చేయాల్సింది లేకుండా గాని ఏమంటుండంటే, నేను చేయవలసింది ఏది లేకున్నా నేను నా కర్మను నేను మరి నిష్కామంగా నిమగ్నమై చేస్తున్నాను అంటుండు. మరి ఈ లోకాలలో చేయవలసింది ఎక్కడ పూర్తి అయిపోతుందన్నమాట అంటుండండి. ఎప్పుడో పూర్తి అయిపోయింది. ఇలాంటి పరిస్థితిలో కూడా నేను ఈ లోకాలలో పనులు చేస్తూనే ఉన్నాను అంటుండు. అంటే పరమాత్మ చేయాల్సింది ఎప్పుడో చేసిండు. మనల్ని మనల్ని భూమికి వాళ్ళు పంపించిండంటే పరమాత్మ పని అయిపోయినట్టే. వాళ్ళేం జెప్తారు అంటే, ఆళ్ళు మన ఆ పూర్ణాత్మ నుంచి విడివడి వచ్చిన అంశాత్మలం మనం. మన భూమికి పంపినప్పుడు ఏం చెప్పి పంపిస్తారు అంటే, మాలాగా మీరు మంచి కర్మలు చేసి మంచి కర్మలు చేసి మీరు పూర్ణాత్మలుగా ఎదిగి మళ్ళీ తిరిగి రమ్మని పంపిస్తారు. కానీ మనం ఇక్కడికచ్చి మర్చిపోయి మరి ఏవో చేసి మళ్ళీ జన్మలు తీసుకుంటూనే ఉంటాము. మరి అందుకే ఇక్కడ పరమాత్మ ఏమంటుండంటే, నాకిక్కడ చేయాల్సింది ఏమి లేదు. అయినా గాని నేను ఈ లోకాలలో చేయవలసింది మరి పనులు చేస్తూనే ఉన్నాను అంటుండు. మరి ఇక్కడ ఏమంటుండంటే కృష్ణ అంటే కృ అంటే చేయవలసింది, నష్టన్ అంటే భుజించడం అంటుంది. చేయవలసిందంతా చేసి వాటి ఫలితాన్ని భుజించిన వాడినే కృష్ణుడు అంటాడు అంటుండు. తమ గురించి సంపూర్ణంగా తెలుసుకున్న వారికి ఇంకా తమ గురించి తెలియవలసింది ఏముంది అంటుండు. అంటే సంపూర్ణంగా తెలుసుకున్నప్పుడు మరి తెలియవలసింది ఏముంది అని ఇక్కడ అంటుంది. ఇతర ప్రాణికోటికి సహాయం చేయాలంటే మిగిలి ఉన్నది మనల్ని తనను తాను తెలుసుకున్నవారు అంటుండు. అంటే మనం ఒక ప్రాణికి సహాయం చేయాలంటే మనల్ని మనం తెలుసుకోవాలి ఇక్కడ అంటుండు పరమాత్మ. మరి మనల్ని మనం తెలుసుకున్నప్పుడే మరి అక్కడ ఏంటంటే లోక కళ్యాణానికి అంకితం అవుతారు అంటుండు. అంటే వాళ్ళు తెలుసుకున్నప్పుడు పత్రి సార్ తను తెలుసుకున్నాడు కాబట్టి లోక కళ్యాణం కోసమే అంకితం అయిపోయిండు. మరి ఇప్పుడు చటవర్తి సారు, రాజ్యలక్ష్మి మేడం కూడా ఇంత వయసులో వాళ్ళు తెలుసుకున్నారు కాబట్టి ఇంత వయసులో వాళ్ళు అలుపు అంటే ఎదగకుండా మనమన్నా కొంచెం జర్నీ చేయడానికి భయపడతామేమో కానీ వాళ్ళు ఈ వయసులో ఒక భీమవరంలో జరిగే ఫస్ట్ 2, 3 ఈ 3 తారీఖులలో ఉంటారు కావచ్చు. వాళ్ళు ఎంత దూరం అంటే అంత దూరం ప్రయాణం చేస్తూనే వాళ్ళు జ్ఞానం అందించడానికి అంత సిద్ధంగా ఉన్నారు అంటే మాస్టర్స్ చూడండి వాళ్ళు చేసే దాంట్లో మనం ఎంత చేస్తున్నాం మాస్టర్స్. మరి మనం కూడా మనకెంతో కొంత మనం చేయడానికి సిద్ధంగా ఉండాలి మాస్టర్స్. మరి ఇక్కడ ఏమంటున్నాడు మళ్ళా పరమాత్మ అంటే, అర్జున ఒకవేళ నేను
నేను అజాగ్రత్తతో ఉన్నప్పుడు అంటే నేను చేయవలసిన పని మీద నాకు ఏది అంటే దాన్ని ఏమంటారు బద్ధకం గాని అజాగ్రత్తగా ఉన్నప్పుడు మరి ఇక్కడ మానవులంతా మరి ఏమంటారంటే వాళ్ళు కూడా అజాగ్రత్తలో ఉంటారు కదా అంటుడు. నేను ఎప్పుడు సరిగ్గానే వ్యవహరించాను అంటుండు ఇక్కడ. అంటే కృష్ణుడు అర్జునుడు కూడా చెప్తున్నాడు. అంటే నువ్వు కూడా అట్లనే వ్యవహరించు అంటుండు. ఎందుచేత అంటే ఇతరులు నన్ను గురువుగా స్వీకరించారు అంటుండు. మరి నేను ఇలా సరిగ్గా చేయడం ఎందుచేత చేస్తున్నాను అంటే నన్ను ఇతరులు గురువుగా స్వీకరించారు. అందుకోసమే నేను మరి ఇలా జాగ్రత్తలు తీసుకుంటున్నాను ఈ పరమాత్మ మరి అర్జునుల వారికి చెప్పడం జరిగింది. మరి ఇతరులు గురువుగా ఉండడానికి నేను ఇష్టపడ్డాను అంటుండు. అంటే వాళ్ళకు గురువుగా ఉండడానికి ఈ పరమాత్మ ఇష్టపడ్డాను అంటు. మరి కనుక గురువు అన్న బాధ్యత తీసుకున్నప్పుడు సరిగ్గా ఉండాలి అంటుండు. అంటే గురువు అంటే మరి ఎలా ఉండాలంటే గురువు అంటే మనం మొత్తం నమ్ముతాం. అంటే గురువు అంటే అన్ని తెలిసిన వారు కాబట్టి మనం అజ్ఞానంలో ఉన్నాం. వాళ్ళకి జ్ఞానం ఉంది. మనల్ని జ్ఞాన మార్గంలో నడిపించే వారు కాబట్టి గురువును మనము నమ్ముతాము. మాస్టర్స్ మనం ఇప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు మనకు అనేది తెలియదు. మరి ఆ గురువును నమ్మి మన తల్లిదండ్రులు మరి స్కూల్లో మనల్ని వదిలిపెట్టి వస్తారు. మరి వాళ్ళు దిద్దించి అక్షరాలు నేర్పించి మనకు విద్య నేర్పుతారు. ఎలా? ఆ గురువు మీద నమ్మకం కొద్దే కదా. మరి అలా ఇక్కడ ఏమంటున్నాడు అంటే ఇక్కడ గురువు అన్న బాధ్యత తీసుకున్నప్పుడు సరిగ్గా ఉండాలి. మరి ఇక్కడ గురువు అని నమ్మిండు కాబట్టి నేను సరిగ్గా చేస్తాను అంటుండు. మరి ఏమంటున్నాడు ఇక్కడ పరమాత్మ అంటే గురువు బాధ్యత ఇక్కడ తనకు నచ్చినట్లుగానే చేస్తే అంటే నేను చెప్పినట్టే నువ్వు వినాలి, నాకు నచ్చినట్టే నువ్వు చేయాలి అన్న భావనలో ఉన్నవారు గురు బాధ్యత తీసుకోవద్దు అంటున్నాడు. అంటే మరి సత్యాన్నే చెప్పాలి, సత్యాన్ని అనుసరించాలి, ధర్మ మార్గంలో ఉండాలి కానీ మనకిష్టం వచ్చినట్టు చేయకూడదని ఇక్కడ మనకి ఇక్కడ పరమాత్మ చెప్తున్నాడు. మరి ఉత్తములు అజాగ్రత్తలో ఉంటే లోకమంతా అజాగ్రత్త పాలవుతుంది అంటుండు ఇక్కడ. మరి అంతే కదా మాస్టర్స్. ఇప్పుడు గురువు స్కూల్లో టీచరు సరిగ్గా ఉంటేనే కదా పిల్లలందరూ తెలివిగా చదువుకుంటారు, మంచి మార్కులతో పాస్ అవుతారు. మరి ఎవరైనా ఇప్పుడు గురువులైనా కానీ మరి మంచి మార్గంలో ఇప్పుడు ఎంతో మంది గురువులు ఏమో ధ్యానాలు చేపిస్తుండ్రు. మరి ఆ ధ్యానం అంతా ఎక్కడికి అంటే మళ్ళీ తిరిగి ఈ ధర్మం వైపుకే రావాలి, సత్యం వైపుకే రావాలి. కానీ వాళ్ళకి ఇంకా టైం ఎక్కువ పడుతుంది అని ఇక్కడ మనకు ఎవరు తటవర్తి సారే గాని పత్రిక సారే గాని చెప్తారు. అంటే మన ఇక్కడ ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస మాత్రమే, అది సత్యమైనది అని. ఏవి కూడా ఎన్నో రకాల ధ్యానాలు ఉన్నాయి కానీ అవేవి కరెక్ట్ కాదు. ఒక శ్వాస మీద ధ్యాస ఆనాపానసతి అనేదే ఇది సత్యమైన ధ్యానం అని మనకు గురువులు చెప్తున్నారు. మనం కూడా అది ఆచరిస్తున్నాము. మరి లోకం అజాగ్రత్తలో పడుతుంది. ఆ గురువుడు అలా పడ్డప్పుడు ఆ గురువు ఉత్తముడు కాదన్నమాట అంటున్నాడు. మరి ఇక్కడ ధ్యాన యోగులు ఆత్మ జ్ఞాన పారాయణలు చేసి కర్మలు అందరికీ ఆదర్శప్రాయంగా ఉండాలి అంటున్నాడు. మరి ఆ ధ్యాన యోగులు ఎలా అంటే అందరికి ఆదర్శప్రాయంగా ఉండాలి అంటున్నాడు. మరి అంటే మాటల చేత కాదు, ఆలోచనలు కూడా ఇతరుల మీద ప్రభావాన్ని చూపిస్తాయి అంటుండు. అంటే మనము మాట్లాడే మాటలు చేసే పనులే కాదు, మనం ఆలోచించే ఆలోచనలు కూడా మంచిగా ఉండాలి అని ఇక్కడ మనకు పరమాత్మ చెప్తున్నాడు. ఆలోచనలు సక్రమంగా ఉంచుకోవాలి. మరి ఎప్పుడు కూడా సకారాత్మక ఆలోచించాలి అంటున్నా. అంటే మరి ఎప్పుడు కూడా సరికాని మాటలు మరి మాట్లాడకూడదు. అది ఎప్పుడు అది సరైన మాటనే మాట్లాడాలి. మనం ఈ రోజు ఈ పని చేస్తాము అంటే అవును చెయ్యాలి అనేయగల కానీ అది నాతో కాదు, అది నాతో అవుతుందా అన్న మాట ఇక్కడ మాట్లాడకూడదు. ఎప్పుడు నకారాత్మక ధోరణి విడనాడాలి అంటుండు. అంటే ఎప్పుడు సకారాత్మకంగానే మాట్లాడాలి, ఆలోచించాలి. మరి ఇక్కడ నకారాత్మకమైన ధోరణి విడనాడాలి అంటుండు. మనం ఎప్పుడు నిష్ఠతో వారికి ఇతరులకు నేర్పించపూనాలి. తమకి ఇంకా నిష్ఠత అలవడలేదని తెలుసుకున్నప్పుడు నడిపించడానికి సిద్ధపడకూడదు అంటుండ. అంటే మనకు తెలిస్తేనే చెప్పాలి అని ఇక్కడ, తెలియకుంటే మరి తెలుసుకొని చెప్పాలి కానీ తెలియని విషయాన్ని తెలిసినట్టు మాత్రము చెప్పకూడదని ఇక్కడ మనకు పరమాత్మ చెప్తున్నాడు మాస్టర్.
ఇక్కడ ఏమంటున్నాడంటే, నేనే గనక కర్మలు చేయడం మానివేస్తే లోక వ్యవహారాలన్నీ శిథిలమవుతాయి. తద్వారా సంకరం, కర్మభ్రష్టత కలుగుతాయి. ప్రజల యొక్క దౌర్బల్యం మరి నేను బాధ్యుడనవుతాను అంటున్నాడు. ఇతరుల గురువుల బాధ్యతల తీసుకున్నాను నేను. ఇతరులకు మార్గదర్శకత్వం వహించవలసి నేను కర్మలను చేయడం మానివేస్తే ప్రజలందరూ నన్నే అనుసరిస్తారు, ఆ దారిలోనే నడుస్తారు. వారి వారి వృత్తి వ్యాపార ధర్మాలను వదిలివేసి అకర్మలాగా అధర్మ భ్రష్టులు, కర్మ భ్రష్టులు అవుతారు. వ్యర్థ జీవనం గడుపుతారు. తద్వారా ఏర్పడే అరాచకానికి అప్పుడు నేనే కదా బాధ్యుడిని అంటున్నాడు. చూస్తుంటే పరమాత్మ మరి ఆ పరమాత్మనే అంతగా ఆలోచిస్తుండు మాస్టర్స్. మనము చేసే పనిని మరి ఎంతగా ఆలోచించాలి. మనం ఇంకా పూర్తిగా జ్ఞానం మనకి ఇంకా రాలేదు, పూర్తి జ్ఞానం. మరి అంత పరమాత్మ, ఆ పూర్ణాత్మ స్థితిలో ఉన్న ఆ పరమాత్మనే ఇంతగా ఆలోచించిస్తుండు. అంటే నేను అంటే ఈ గురువు బాధ్యత తీసుకున్నప్పుడు, నేను ఇతరులకు మార్గదర్శకత్వం వహించినప్పుడు ఎలా ఉండాలి అంటే, మరి ఎలా ఉండాలంటే మంచి కర్మలతో చేస్తూ ఉండాలి. ప్రజలందరూ నన్నే అనుసరిస్తారు కదా. అంటే మనం ఎట్లా చేస్తే వాళ్ళు అట్లనే చేస్తారు కదా, మనం చెప్పినట్టు చేస్తారు. కాబట్టి మనం మంచి మార్గంలో నడిపించాలి, సత్య మార్గంలో నడిపించాలి, ధర్మ మార్గంలో నడిపించాలి. ఎప్పుడు మంచి గురించే చెప్పాలి. మరి వాళ్ళు మనల్ని వింటూరు కాదా అని ఏవో కళ్ళబొల్లి మాటలు చెప్పి వాళ్ళను మనం ఇట్లా ఆ పక్కదారి పట్టించకూడదు. మరి అట్లా పట్టిస్తే మరి ఇక్కడ ఏమంటున్నాడంటే, బాధ్యుడని నేనే అంటున్నాడు పరమాత్మ. మరి ఆ మా గురువులు ఏ దారిలో నడిస్తే ఆ దారిలో నడుస్తారు కదా. మనం ఇప్పుడు కొత్తగా ధ్యానంలోకి వచ్చిన వాళ్ళకి ధ్యానం గురించి తెలియదు కాబట్టి మనం చెప్తేనే వాళ్ళు తెలుసుకుంటారు. మనము సరైన ధ్యానం చెప్తే వాళ్ళు సరైన దారిలో నడుస్తారు. మరి మనమే సరికాని ధ్యానం చెప్పినప్పుడు వాళ్ళు ఎలా నడుస్తారు? అందుకోసం ఇక్కడ పరమాత్మ ఏం చెప్తున్నాడంటే అకర్ములు అవుతారు అంటుండు అక్కడ. మన అకర్ములు కావద్దు. మరి అలా కావద్దు అంటే మనం ఎలా అంటే, మరి మంచి మార్గాన్ని అనుసరించి మంచి మార్గాన్నే మనం చెప్పాలి. మనం ఏదైతే ఆచరిస్తున్నామో దాన్ని వాళ్ళకు వివరించాలి మాస్టర్. మరి ఇక్కడ ఏంటంటే వ్యర్థ జీవనం, మరి వాళ్ళు పక్కదారిలో పట్టిండ్రు అనుకోరి, మనము చెప్పింది వాళ్ళు ఏమనుకుంటారు, మనం చెప్పిందే గురువులు అన్నప్పుడు గురువులు చెప్పిందే నమ్ముతారు కదా. మరి ఆ గురువుల స్థానంలో ఉన్న వాళ్ళు ఎంత జాగ్రత్త కొద్ది ఉండాలి. లేకపోతే వాళ్ళు ఎలా అంటే ధర్మభ్రష్టులుగా కర్మభ్రష్టులు అవుతారు అంటుండు. మరి అక్కడ దానికి ఫలితం ఎవరు అనుభవించాలి అంటే చెప్పిన వాళ్ళే అన్నట్టు ఇక్కడ పరమాత్మ ఏమంటుండంటే దానికి బాధ్యత నేనే అవుతాను అంటున్నాడు. మరి అందుకోసమే ఇక్కడ మనం మరి అనుక్షణం ఎరుకలో ఉండాలి మాస్టర్. ఎరుకలో ఉంటూ మనం ఏం చేస్తున్నాము, మరి మనము ఇతరులకు చెప్పేది కరెక్టేనా అని ఆలోచిస్తూ మరి ఇక్కడ ఉండమని పరమాత్మ మనకు వివరిస్తుండు మాస్టర్. ఇక్కడ మళ్ళీ ఏమంటున్నాడంటే, కాబట్టి ఓ అర్జున, అజ్ఞానులు ఫలాపేక్షతో కర్మలు చేస్తున్నట్లే జ్ఞానులు కూడా ఆసక్తి రహితంగా లోకహితం కోసం చేయవలసిన కర్మలు చేస్తూనే ఉండాలి. జ్ఞాని అయినా అజ్ఞాని అయినా చేయవలసిన కర్మలు చేస్తూనే ఉండాలి. ఉన్న తేడా అంతా చేసే విధానంలోనే, కర్మచరణలోనే ఉంది. చేయవలసింది కామ్య కర్మ కాదు, నిష్కామ కర్మ. చేయవలసినది కర్మ త్యాగం కాదు, కర్మ ఫల త్యాగం. ఇది తెలియని అజ్ఞాని జనన మరణ చక్రంలో బంధించబడుతూ ఉన్నాడు. ఇది తెలియని జ్ఞాని జనన మరణ చక్రం నుండి ఇది తెలిసిన జ్ఞాని జనన మరణ చక్రం నుండి విముక్తుడు అవుతున్నాడు అంటుంది మాస్టర్. మాస్టర్ ఇక్కడ ఏమంటున్నాడంటే, ఓ అర్జున, మరి అజ్ఞానులు ఫలాపేక్ష అంటే ఇక్కడ ఫలాపేక్ష అంటే మనం చేసిన పనికి ప్రతిఫలం ఆశించకూడదు అంటున్నాడు. ఇక్కడ మనము ఏ పని చేసినా గానీ మరి ఇక్కడ ఏ ప్రతిఫలాన్ని ఆశించకుండా చేయాలి. ఇక్కడ నిష్కామ కర్మ చేయాలి. మరి అలా చేస్తున్నట్లే జ్ఞానులు కూడా
మరి ఈ లోకహితం కోసం చేయవలసిన కర్మలు మరి ఎన్నో చేస్తూ ఉండాలి అంటున్నాడు మాస్టర్. మరి జ్ఞాని అయినా అజ్ఞాని అయినా చేయవలసిన కర్మలు చేస్తూనే ఉండాలి. మరి తేడా అంతా ఏంటి అంటే ఇక్కడ మరి కర్మచరణలలోనే ఉంది అంటున్నాడు. తేడా ఏంటి అంటే ఇక్కడ కామ్య కర్మలు చేయకూడదు అంటుండు. కామ్య కర్మలు అంటే కోరికలతో చేసేటి. అంటే కోరికలు అంటే నాకు ఇల్లు కావాలో, నాకు బంగ్లా కావాలో, లేకపోతే నాకు జాబ్ రావాలో, లేకపోతే ఏంటి అవి. అలాంటి కామ్య కర్మలు అంటారట మాస్టర్స్. మరి ఇక్కడ ఏమంటుండంటే ఇక్కడ మన కర్మాచరణలో ఏంటి అంటే తేడా ఏంటి అంటే కామ్య కర్మలు కాదు, నిష్కామ కర్మలు చేయండి అంటున్నాడు మాస్టర్స్. మరి మనం నిష్కామ కర్మలు చేస్తూ ఉంటే మనం చేసే పనికి ఎప్పుడు కూడా ఫలితం ఆశించకూడదు. ఇక్కడ ఏమంటున్నాడు మళ్ళీ అంటే కర్మ త్యాగం కాదు, మనము చేసే పనిని త్యాగం చేయడం కాదు, మనం చేసే పని వదిలేసి దాని ఫలితాన్ని త్యాగం చేయాలి. నీకు ఫలితం గురించి నీకు అవసరం లేదు, నువ్వు పని చేసినామా వదిలే అంతే. అది ఏ ఫలితం ఇస్తుందో నీకు అవసరం లేదు అని ఇక్కడ కర్మ త్యాగం కాదు, కర్మఫల త్యాగం చేయు అంటుండు. ఇది తెలియని అజ్ఞాని జనన మరణ చక్రంలో పడి మరి బంధించబడుతున్నాడు అంటుండు. అంటే ఇప్పుడు కామ్య కర్మలు చేస్తే వాళ్ళు కోరికలతో చేసిన వాళ్ళు ఎట్లా అంటే ఆ జననం అంటే పుట్టడం రావడం మరి అట్లనే ఉండిపోతారు, అట్లా బంధింపబడుతున్నారు. మరి ఇది తెలిసిన జ్ఞాని జనన మరణ చక్రం నుండి విముక్తుడు అవుతున్నాడు. అంటే ఇలా అంటే కృష్ణ పరమాత్మ లాగా మన పత్రి సార్ లాగా, మన తటవర్త సార్ లాగా వాళ్ళు నిష్కామ కర్మలు చేయాలి. మరి అలా చేసినప్పుడు వాళ్ళు విముక్తులు అవుతారు. మరి వాళ్ళలాగా మనం కూడా వాళ్ళని అనుసరించి మనం కూడా మరి ఎంతో నేర్చుకొని మనం కూడా విముక్తం అవ్వాలి మాస్టర్. ఇక్కడ సకల కర్మలు అన్ని విధాలుగా ప్రకృతి గుణాల ద్వారానే జరుగుతున్నాయి. అయినా అహంకారంతో వివేక శూన్యమైన మనసు గలవాడు అన్ని నేనే చేస్తున్నాను అనుకుంటారు. ఇక్కడ రెండు ఉన్నాయి, ఒకటి బహికర్మ కలాపాలు, అంతర్గుణాలు. పూర్వజన్మ సంస్కారాలు అనుసరించి మనిషి యొక్క స్వభావం గుణాలు ఏర్పడతాయి. ఆ గుణాలను అనుసరించే మనిషి చేసే వివిధ కర్మలు ఉంటుంటాయి. కనుక మనిషి యొక్క వర్తమాన గుణం అన్నది అనేక జన్మల కర్మల ఫలితం. వాసన క్షయం జరిగే వరకు, గుణరహితుడు అయ్యే వరకు జీవి అనేక జన్మలు తీసుకుంటుంది. ఎందుకంటే ఎవరి గుణాన్నైనా వారు అకస్మాత్తుగా హఠాత్తుగా మార్చుకోవడం అసంభవం. గుణాలు అన్నవి క్షణానికి మారవు. నిరంతరం బాహ్య కర్మఫలాల సముద్రంలో జీవాత్మలు అంతర్గుణాలు అత్యంత మెల్లగా మారుతూ ఉంటాయి. గుణాలు జన్మకు కేవలం 1 మిల్లీమీటర్ చొప్పున మాత్రమే మారుతూ ఉంటాయి. కనుక కర్మలు నిందనీయం కాజాలవు, మరి గుణాలు నిందనీయం కాజాలవు. నిందనీయం కాని వాటిలో మనము తదత్వం చెందడం ఎంతటి మూర్ఖత. ప్రకృతిలో భిన్నుడైన పురుషుడు ప్రకృతిలో తదాత్యం ఆరోపించుకున్న పరమలోకితుడు అవుతున్నాడు. పక్కవాడు చేస్తున్నాడు అని కాని, నేను చేస్తున్నాను అని కాని భావిస్తే ఇది వివేక శూన్యత. ఇక్కడ ఈ గుణాలు ఈ విధంగా నాట్యం చేస్తున్నాయి అని జ్ఞప్తికి ఉంచుకోవడమే వివేకం. అంతా అలా జరుగుతూనే ఉన్నాయి, కానీ చేయించేవాడు ఎవరు లేడు. మనిషి అవివేకాన్ని పోగొట్టుకోవాలి. సునిశ్చిత వివేక కావాలి. నేను అతడు అన్న భావనలే వివేక శూన్యత.
ఈ విధంగా జరుగుతోంది అన్నదే మహా వివేకం. అహంకారమే మూఢత. అహంకార రహితుడే వివేకాత్ముడు. మాస్టర్ ఇక్కడ ఏమంటున్నారంటే వివేక సకల కర్మలు ప్రకృతి గుణాల ద్వారానే ఏర్పడతాయి అంటుంది. అంటే మనం కర్మలు అంటే మనం చేసే పనులు మాస్టర్. మరి ఇక్కడ మనం చేసే పనులు ఎలా అంటే ప్రకృతి ద్వారానే ఏర్పడుతున్నాయి అంటున్నాడు. మరి మాస్టర్స్ ఇక్కడ ఏమంటుంది అహంకారంతో అంటే ఇక్కడ ఏంటంటే ఒక మానవుడు అహంతో వివేక శూన్యమై మనసు గలవాడు. అంటే ఆ మనసు స్థితిలో ఉన్న వాళ్ళు అహంకారంతో ఇక్కడ ఎట్లా అంటే అన్ని నేనే చేస్తున్నాను అన్న అహంకారంతో ఉంటారు. వివేక శూన్యత ఆ వాళ్ళు అని ఇక్కడ పరమాత్మ చెప్తున్నాడు మాస్టర్స్. ఇక్కడ వాళ్ళు ఎలా ఉంటారంటే రెండు ఉన్నాయి అంటుంది. ఇక్కడ రెండు అంటే బాహ్య కార్యకలాపాలు అంతర్గుణాలు అంటుంది. అంటే మరి బయటకు కనిపించేటి కొన్ని మరి లోపల ఉండేటి కొన్ని ఇక్కడ రెండు అంటుండ. అంటే పూర్వజన్మ సంస్కారాలు అనుసరించి అంటే మనము మాస్టర్స్ మనకి ఇప్పుడు గురువులు చెప్తున్నారు. మరి మనం ఈ ధ్యాన మార్గంలోకి వచ్చినామంటే మనం ఒకటో రెండో జన్మలు తీసుకున్నట్టు కాదు. మనకు కొన్ని వందల జన్మలు తీసుకుంటేనే మరి ఇక్కడ మనకి ధ్యానం అనేది మనకు అందింది. మరి ఓ 300 జన్మలు ఉంటాయి అని మనకు ఇక్కడ గురువులు చెప్తున్నారు. అంటే మనం ఇక్కడ పూర్వజన్మ సంస్కారాలు అంటే మనం ఇన్ని వందల జన్మలలో మరి ఏ పనులు చేసినామో మనకి ఏ సంస్కారాలు ఉన్నాయో మనకి ఏ వాసనలు ఉన్నాయో మరి మనం అన్ని మర్చిపోయినాం. కాబట్టి ఇక్కడ ఆ వాసనలు బట్టే మన వర్తమానంలో అంటే మనం గతంలో తెచ్చుకున్నది ఇప్పుడు మనం వర్తమానంలో చేసేదాన్ని బట్టి ఉంటుంది అంటున్నా. అంటే ఇక్కడ ఏమంటుండంటే పూర్వజన్మ సంస్కారాలు అనుసరించి మనిషి యొక్క స్వభావం గుణాలు ఏర్పడతాయి అంటుండ. అంటే వాళ్ళు గురువులు చెప్తారు మనకు ఉదాహరణ. అంటే మనకి ఇప్పుడు ఒక ఏదైనా ఇంకో డబ్బానా లేకపోతే ఇంకేదైనా డబ్బాలో అది అయిపోయినా గానీ దాని వాసన చూస్తే మరి అందులో అదే వాసన వస్తుంది. అంటే మనం ఇప్పుడు మనము ఇప్పుడు ఈ జన్మ తీసుకొని ఈ శరీరం వదిలేసి మళ్ళీ జన్మ తీసుకున్నప్పుడు మరి ఈ జన్మలో ఉన్న వాసనలు మళ్ళీ మన వెంట వస్తాయట మాస్టర్స్. అంటే ఇక్కడ అవే వాసనలు ఇక్కడ ఆ సంస్కారాలు ఇక్కడ వస్తాయని ఇక్కడ చెప్తున్నారు. అంటే అవి మనిషి యొక్క స్వభావం గుణాలు ఏర్పడతాయి అంటుండ. అంటే ఒక మనిషి ప్రవర్తనను బట్టి ఇక్కడ గత జన్మలో ఆ మనిషి ఎలా ఉన్నాడో అని మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు అని ఇక్కడ పరమాత్మ చెప్తున్నాడు మాస్టర్. మరి ఆ గుణాలను అనుసరించే చేస్తే విధమే కర్మలు ఉంటాయి అంటుండు. వివిధ కర్మలు ఉంటున్నాయి అంటుండు. మరి ఇక్కడ అక్కడ అంటే వర్తమాన గుణం అన్నది మరి అనేక జన్మల కర్మల ఫలితము అంటుండు. అంటే వర్తమానం అంటే ఇప్పుడు మనం ఈ జీవిస్తున్న ఈ కాలంలో ఆ గుణం ఎట్లున్నది అంటే మరి మనం గత జన్మలో మరి ఏ రకంగా ఉన్నామో దాన్ని బట్టే ఇక్కడ ఉంటుంది అంటుంది. ఇక్కడ వాసన క్షయం అంటుంది. అంటే జరిగే వరకు మరి ఇక్కడ ఏంటంటే గుణరహితం మరి అయ్యే వరకు అంటే వాసన క్షయం అంటే మాస్టర్స్ ఇక్కడ ఏంటి అంటే మనలో కర్మలు అంటే ఇక మన గత జన్మ వాసనలు అండి మన ఇంతకు ముందు మనం చేసిన తాలూకా మాస్టర్స్ అవన్నీ వెళ్ళిపోవాలన్నట్టు. వెళ్ళిపోయినప్పుడు ఇక్కడ వాసన క్షయం అయిపోతుంది. అక్కడ క్షయం అయిపోయినప్పుడే మనకి ఇక్కడ మరి గుణరహితుడు అయ్యే వరకు మరి ఇక్కడ మనకి ఏంటి అంటే మరి అక్కడ మనకు పైలోకాల స్థానం అంటూ ఉండదు మాస్టర్స్. అక్కడ అన్ని వెళ్ళిపోవాలి. మనలోంచి వెళ్ళిపోయినప్పుడే మరి మనకు మళ్ళీ ఈ భూమికి రాకుండా మరో జన్మ లేకుండా మరి మనం అక్కడనే స్థిరంగా ఉండగలుగుతాం మాస్టర్. ఇక్కడ జీవి అనేక జన్మలు తీసుకుంటాడు. ఎందుకోసం అంటే ఎవరి గుణాన్నైనా వారు అకస్మాత్తుగా మార్చుకోలేరు అంటే మరి మాస్టర్స్ మనము ఎవరమైనా కానీ మరి గుణాన్ని హఠాత్తుగా మార్చుకోవాలంటే మార్చుకోలేము కదా. మరి ఇక్కడ రాజ్యలక్ష్మి అమ్మ చెప్తుంది ఏంటి అంటే జన్మకు సూది మొన అంటే మన ఎంత ఉంటది మాస్టర్. సూది అంటే చిన్నగా అది కింద పడితే మనం పోల్చుకోలేము. చిన్న సూది దాని మొన ఎంత ఉందో ఒక జన్మకు అంతే ఎదుగుతామట మాస్టర్. అంతే చూడండి. ఇక్కడ మళ్ళీ ఇంట్లో కూడా చెప్పిండ్రు. అంటే ఏమంటుండంటే
ఇక్కడ గుణాలు క్షణానికి మారవు అంటుండు. మరి గుణాలు ఎప్పుడు క్షణానికి మారవు. నిరంతర బాహ్య కర్మలు కర్మఫలాల సముద్రంలో జీవాత్మలు అంతర్గుణాలు అత్యంత మెల్లగా మారుతాయి అంటుండ. అంటే ఈ జీవాత్మ భూమి మీదకి వచ్చినప్పుడు అది మరి ఎన్నో తెలుసుకోవాల్సిన పాఠాలను తెలుసుకొని అది మెల్లమెల్లగా మారుతూ ఒక మిల్లీమీటర్ అంటే మిల్లీమీటర్ చిన్న చొప్పున మాత్రమే మారుతాయి అంటుండ. అంటే ఇక్కడ మిల్లీమీటర్ ఇచ్చిండు. రాజలక్ష్మి అమ్మ సూది మొనంత అని చెప్తుంది. ఆ సూది మొనంత అంటే మనకు అసలు చూస్తే కూడా కనబడినంత చిన్నగా అంత మరి ఒక జన్మలో అంత ఎదుగుతాం, అంత చిన్నగా ఎదుగుతామట మాస్టర్స్. మరి అలా అంటే ఇప్పుడు ఇంత ఎన్ని వందల జన్మలు తీసుకుంటే మనం ఇలా తయారైన మాస్టర్స్. అందుకోసమే అంటారు కదా, ఈ ధ్యాన మార్గంలోకి వచ్చినామంటే మరి ఎన్నో వందల మన జన్మలు మనం తీసుకున్నామని మనకి ఇక్కడ గురువులు చెప్తున్నారు మాస్టర్స్. మరి ఇక్కడ ప్రకృతిలో భిన్నంగా పురుషుడు ప్రకృతిలో మరి ఇక్కడ ఏమంటుండంటే పరమ శోకితుడు అవుతున్నాడు అంటుండు. ఇక్కడ ఏంటి అంటే ప్రకృతిలో తదాత్మం మరి ఇక్కడ ఆరోపించుకున్న పరమ శోకితుడు అవుతున్నాడు. పక్కవాడు చేస్తున్నాడు అది అని కాని నేను చేస్తున్నాను అని కాని భావిస్తే అది వివేక శూన్యము అంటున్నాడు. అంటే మరి వాళ్ళు అట్లా చేస్తుండ్రు నేను కూడా చేస్తా, వీళ్ళు ఇట్లా చేస్తుండ్రు నేను కూడా చేస్తా అన్న భావన ఎప్పుడు కూడా మనకు ఉండద్దు. మనం చేయాల్సిన పని ఏంటో మనం తెలుసుకొని మనం వెళ్ళే మార్గంలో మనమే వెళ్ళాలి. కానీ ఇక్కడ ఎవరిని చూసి మనం ఇక్కడ చేయవద్దు. ఇక్కడ ఏంటంటే మన ప్రకృతి సహజంగా మరి మనకు ఏ పని మనకు ఆ పరమాత్మ మనకు అప్పయ్యిండో మరి మనం ఏ పని డిజైన్ మీద మనం ఈ భూమి మీదకి వచ్చినామో అది తెలుసుకొని మాత్రమే మనం ముందుకెళ్ళాలి అని ఇక్కడ పరమాత్మ మనకు చెప్తున్నాడు మాస్టర్. మరి ఇక్కడ పక్కవాడు చేస్తున్నాడు కానీ నేను చేస్తున్నాను. మరి ఇక్కడ అది అని భావిస్తే అది వివేక శూన్యత అంటున్నాడు. ఏమంటున్నాడంటే మరి ఈ గుణాలు ఈ విధంగా నాట్యం చేస్తున్నాయి అంటున్నారు. మరి అందుకోసమే ఇక్కడ ఏంటి అంటే మన వివేకంతోనే ఉండాలి. మరి అంతా అలా మరి ఇక్కడ ఏమంటున్నాడు పరమాత్మ అంటే మరి అంతా అలా జరుగుతూనే ఉన్నాయి కానీ చేయించేవాడు ఎవరు లేడు అంటున్నాడు. అంటే ఇక్కడ దాన్ని చేసేటోళ్ళు కానీ చేయించే వాళ్ళు ఎవరు లేదు. అది ఒక సహజంగా ప్రకృతి సహజంగా అలా జరుగుతూనే వెళ్తున్నాయి కానీ ఇక్కడ చేయించేవాడు ఎవడు లేడు అని ఇక్కడ పరమాత్మ చెప్తున్నాడు. మరి ఇక్కడ ఏంటి అంటే మనిషి అవివేకం పోగొట్టుకోవాలి అంటే మరి ఇక్కడ సుధినిత వివేకి కావాలి అంటుండు. మరి మనము మరి అలా మారాలి అంటే మనం ఎంతో సాధన చేయాలి. నేను అతడు అన్న భావనలే వివేక శూన్యత అంటున్నాడు. ఇక్కడ చూడండి మాస్టర్. మరి నేను అతడు అంటే ఇక్కడ గురువులు ఏం చెప్తారు అంటే ఎదుటి వ్యక్తిలో కూడా మనల్ని మనం చూసుకున్నప్పుడు అప్పుడు మనము వివేకంతో ఉన్నట్టు. అంటే అతనిలో ఉన్నది ఆత్మనే, నాలో ఉన్న ఆత్మనే, ప్రతి జీవిలోనూ ఉన్నది ఆత్మనే, కుక్కలోను ఆ మేకలోను ఆ కోడిలోను ప్రతి జీవిలో ఉన్న ఆత్మ అని ఇక్కడ నేను నీవు వేరు కాదు అని ఇక్కడ తెలుసుకున్నప్పుడే మరి వివేక శూన్యత అంటుండు. ఈ విధంగా జరుగుతోంది అన్నదే మహా వివేకం. అహంకారం మూఢత అహంకార రహితుడే వివేకాత్ముడు అంటుండు ఇక్కడ మాస్టర్స్. అంటే ఇక్కడ మళ్ళీ ఏంటి అంటే తిరిగి ఆత్మ కడికి వచ్చేసింది మాస్టర్స్. మళ్ళీ ఇక్కడ మనము ఆత్మ అని నేను శరీరం కాదు నేను ఆత్మను అని మనం భావనలో ఉన్నప్పుడే ఇక్కడ మరి మనం వివేకంతో ఉన్నట్టట మాస్టర్స్. మరి మనకింతటి చక్కటి జ్ఞానాన్ని అందించిన ఆ కృష్ణ పరమాత్మకు ఆ పాత్రి సార్కు కృతజ్ఞతలు చెప్పుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మాస్టర్స్ కు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మాస్టర్స్.